హలో అండి, అందరికీ వెల్కమ్ టు టాలీ డిజిటల్ గురు ఆన్లైన్ క్లాసెస్. మనం ప్రీవియస్ వీక్లో పెయిడ్ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో ఏవైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగి ఉన్నామో వాటికి సంబంధించిన ఆన్సర్స్, వాటికి సంబంధించిన ఏదైనా ఎక్స్ప్లెనేషన్ నీడ్ కనుక ఉంది అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఫస్ట్దండి, షోరూమ్ రెంట్ 45,000 ఎప్పటి నుంచి? ఏప్రిల్ 2025 నుంచి. ఇప్పుడు దీని మీద టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఓకే అండి, ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాము. 2025, 2026, ఓకే అండి, 25-26 ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుండి రెంట్ మీద టీడీఎస్ లిమిట్ మారింది అని ఆల్రెడీ గ్రూప్లో పెట్టాము. ఓకే అండి, నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఎంత అమౌంట్? ఓకే అండి, మంత్లీ 50,000. ఓకే అండి, 50,000 దాటింది అంటే అప్పుడు టీడీఎస్ లెస్ చేయాలి. ఓకే అండి, ఎవరైతే నేను రెగ్యులర్గా గ్రూప్లో అప్డేట్స్ పెడుతూ ఉంటానో అవి ఫాలో అవుతున్న వాళ్ళు కరెక్ట్గానే పెడుతున్నారు, మిగతా వాళ్ళు కొంచెం రాంగ్ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూస్తూ ఉండండి. ఓకే అండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గురించి అడిగాను కాబట్టి ఆన్సర్ ఏంటి? నిల్. అండి, అంటే ఎటువంటి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 50,000 బిలో కనుక అయితే టీడీఎస్ అవసరం లేదు. నెక్స్ట్, ఇది కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ లిమిట్ ఎంత, అంటే ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్ దాటితే టీడీఎస్ లెస్ చేయాలి అని అడుగుతున్నాం. ఇక్కడ ఇచ్చిందంటే ఒక ఫ్రెండ్ నుంచి లోన్ తీసుకుంటున్నాం, బిజినెస్ లోన్, అంటే ఇదేంటి? అన్సెక్యూర్డ్ లోన్. ఈ కేసులో ఎంత? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 10,000 లిమిట్. ఓకే అండి, 10,000 అబోవ్ కనుక ఉంటే టీడీఎస్ లెస్ చేయాలి, లేదంటే అవసరం లేదు. ప్రజెంట్ ఎంత ఉంది? 5,000 ఉంది. చాలా మంది ఇది చూడలేదు, చూడకపోవడం వల్ల దగ్గర 16 మెంబర్స్, అంటే ఎక్కువ మెంబర్స్ రాంగ్ పెట్టారు. ఓకే అండి, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఇది రాంగ్, ఓన్లీ ఈ ఇయర్లోనే. నెక్స్ట్ ఇయర్ నుంచి 10,000 దాటితే టీడీఎస్ లెస్ చేస్తాం. ఓకే అండి, కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 10,000. నెక్స్ట్, పాన్ కంటైన్స్ హౌ మెనీ ఆల్ఫాబెట్స్? ఓకే అండి, పాన్ నెంబర్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఓకే అండి, మనందరికీ తెలుసు పాన్ అనేది టోటల్ ఎన్ని డిజిట్స్ కొన్ని నాకు నో తిరగండి, 10 డిజిట్స్. మొత్తం ఫస్ట్ 5 ఏమో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెక్స్ట్ 4 ఏమో న్యూమరిక్ ఉంటాయి, మళ్ళీ ఎండింగ్లో ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది. అంటే ఫస్ట్ 5, ఎండింగ్లో 1, టోటల్ 6 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకే అండి, 6 ఆల్ఫాబెట్స్ అనేది కరెక్ట్. చాలా మంది దగ్గర 52 మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. ఓకే అండి, ఇవి కూడా అడుగుతారు, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇవి చాలా సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే అండి, మీరు ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత పాన్ నెంబర్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ అంటే కళ్ళు మూసుకొని గబుక్కుని 5 అని చెప్పేస్తారు చాలా మంది. ఓకే అండి, అలా చెప్పకూడదు, ఒక్క నిమిషం ఆలోచించి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్, షార్ట్ కట్ టు వ్యూ డీటెయిల్ రిపోర్ట్ ఇన్ టాలీ ప్రైమ్. టాలీలో మనం డీటెయిల్ రిపోర్ట్ చూడాలి, డీటెయిల్గా వ్యూ చేయాలి అంటే షార్ట్ కట్కి ఏంటి? Alt+F1. ఇది మన అందరికీ తెలిసింది. ఓకే అండి, ఒక్క నిమిషం టాలీలో కూడా మిమ్మల్ని తీసుకువెళ్తాను. చూడండి, మనం ఇప్పుడు P&L అకౌంట్లో ఉన్నాం. ఇది మనకి డిఫాల్ట్ వ్యూ అనమాట. అంటే జస్ట్ పర్చేజెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెట్ ప్రాఫిట్ అనేది ఇలా డిఫాల్ట్గా ఉంది. మనం డీటెయిల్గా చూడాలి అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్లో ఏమేమి ఉన్నాయి, సేల్స్ కానీ పర్చేజెస్లో కానీ B2B కానీ B2C కానీ ఏమున్నాయి, ఇలా డీటెయిల్గా చూడాలంటే షార్ట్ కట్కి ఏంటి? Alt+F1 ప్రెస్ చేస్తే మీకు ఇట్లా డీటెయిల్డ్ వ్యూ అనేది వస్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్ అనే కాదు, మిగతా టాలీలో ఏ స్క్రీన్స్లో అయినా కానీ ఇంకొంచెం డీటెయిల్డ్ వ్యూలో చూడాలి అనుకుంటే షార్ట్ కట్కి ఇదే Alt+F1. నెక్స్ట్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ రిపోర్ట్ చూడాలి అంటే షార్ట్ కట్ అంటే పాత్ ఏంటి టాలీలో? అండి, ఆన్సర్ ఏంటంటే ఇది గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇట్లా వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? గేట్వే ఆఫ్ టాలీలో నుంచి డిస్ప్లేలోకి వెళ్ళాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అని ఒకటే అండి. ఇందులో స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్దాం. ఇందులో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అనే రిపోర్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఇలా చూడొచ్చు. ఓకే అండి, టాలీ ప్రైమ్లో డైరెక్ట్గా ఇందులో నుంచి కూడా వెళ్ళొచ్చు, గోటు నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనకి గోటు అనే ఆప్షన్ ఇవ్వలేదు కదా, ఉన్న వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటో దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే అండి, ఇది ఆప్షన్. సరే, ఇవి కూడా ఇంటర్వ్యూస్లో అడుగుతారా? మేబీ అడగొచ్చు, కొందరు ఉంటారు, కొన్ని బిజినెసెస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్,
టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ టాలీ ప్రైమ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అంటే డిఫాల్ట్ గ్రూప్స్ అన్ని. డిఫాల్ట్గా ఉండే గ్రూప్స్ 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఇస్తారు. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే అండి, దీనికి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. ఇందులో ఇన్ కేస్ మీరు కనుక జ్యువెలరీ బిజినెస్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్స్లో వేటి మీద ఐటీసీ రాదు అని అడుగుతున్నారు. అంటే దేని మీద మనం ఐటీసీ తీసుకోలేము, లేదంటే ఏ ట్రాన్సాక్షన్స్ ఐటీసీకి ఇన్ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. అండి ఇక్కడ జ్యువెలరీ షోరూమ్ వాళ్ళు ల్యాప్టాప్స్ కనుక కొంటే అంటే వాళ్ళకి ల్యాప్టాప్స్ అనేవి ఏమవుతాయి, అసెట్స్ అవుతాయి. ఈ ల్యాప్టాప్స్ కనుక కొంటే దాని మీద ఐటీసీ వస్తుందా అంటే వస్తుంది. మీకు ఆల్రెడీ ఐటీసీ ఇన్ఎలిజిబుల్ కేసెస్ చెప్పి ఉన్నాను. అండి అవి కనుక ఆ క్లాస్ కనుక కంప్లీట్ చేస్తే మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. ఈ ల్యాప్టాప్స్ కేసులో ఐటీసీ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ ఎంప్లాయీస్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ మీద ఐటీసీ వస్తుందా, రాదు అని చెప్పుకున్నాం. ఓన్లీ క్యాటరింగ్ బిజినెసెస్, ఒక హోటల్ వాళ్ళు ఇంకొక హోటల్ నుంచి, ఈ కేసెస్లోనే ఐటీసీ ఉంటుంది. కానీ ఇక్కడ జ్యువెలరీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాగా కంప్లీట్ డిఫరెంట్ బిజినెసెస్ వాళ్ళు ఫుడ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ జిఎస్టీ కనుక పే చేస్తే దాన్ని ఐటీసీ కింద తీసుకోకూడదు అని చూసాం. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్ బైక్స్. ఓకే అండి, దీని మీద ఐటీసీ వస్తుందా, రాదు అని కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం, 13% సీటింగ్ కెపాసిటీ. ఓకే అండి, 13% ఈక్వల్ లేదంటే దానికంటే బిలో సీటింగ్ కెపాసిటీ ఉన్న ప్యాసింజర్ వెహికల్స్ మీద మనం ఏదైనా జిఎస్టీ కనుక పే చేస్తే అది మనకు ఐటీసీ రాదు అని చెప్పుకున్నాం. ఓకే అండి, అంటే ఈ రెండు కేసెస్లో ఐటీసీ రాదు. ఇక్కడ నేను మీకు ఒక ఆప్షన్ ఇచ్చాను, ఏమని, సెలెక్ట్ 1 or more అని ఇచ్చాను. అంటే మీరు ఒకటికి మించి ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. కొందరు బై మిస్టేక్ ఆల్ ఆఫ్ ది అబోవ్ తీసుకున్నారు. ఆల్ ఆఫ్ ది అబోవ్ కాదండి, ఇక్కడ దీని మీద ఐటీసీ వస్తుంది కదా, కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ 1 అని ఇస్తే ఓన్లీ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఛాన్స్ మీకు ఉంటుంది. సెలెక్ట్ 1 or more కనుక ఇస్తే మీరు కావాలంటే 4ని కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండి. కాబట్టి మీరు ఆన్సర్ టిక్ చేసేటప్పుడు 1 or more, ఓన్లీ 1 ఇవి కూడా ఒకసారి చూస్తూ ఉండాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్ 1500. దీనివల్ల మన బుక్స్లో వచ్చే రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ముందు దీనికి ఎంట్రీ చూద్దాం. ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు. ఇక్కడ డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఏదో ఒక అసెట్ మీద డిప్రిసియేషన్ చేస్తాం. కాబట్టి డెబిట్ వైపు డిప్రిసియేషన్ వస్తుంది, క్రెడిట్ వైపు అసెట్ అని రాస్తాం. ఎంత, 1500 కాబట్టి 1500. చూడండి, ఇప్పుడు డెబిట్ వైపు డిప్రిసియేషన్ అని రాసాము అంటే డిప్రిసియేషన్ అనేది ఏంటి, మన బిజినెస్కి ఎక్స్పెన్సెస్. ఓకే అండి, ఇది మన బిజినెస్కి ఎక్స్పెన్సెస్. డెబిట్ వైపు ఒక ఎక్స్పెన్సెస్ని రాయడం వల్ల ఏమవుతుంది, బిజినెస్కి సంబంధించి ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతుంది. ఓకే అండి, డిప్రిసియేషన్ మనం ఛార్జ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఉన్న ఒక అసెట్ మీద 1500 డిప్రిసియేషన్ ఛార్జ్ చేసామనుకోండి, ఏమవుతుంది, ఈ 10,000లోంచి 1500 లెస్ అయ్యి 8,500 అనేది ఆ అసెట్ వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 1500 ఏమో ఎక్స్పెన్సెస్ కింద కన్వర్ట్ అవుతుంది, రిమైనింగ్ అసెట్ వాల్యూ ఏమవుతుంది, 10,000 నుంచి 8,500 కిందకి మారుతుంది. అంటే అసెట్ వాల్యూ తగ్గుతుంది. అసెట్స్ని డెబిట్ వైపు రాస్తే అసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంటాయి, అదే అసెట్స్ని క్రెడిట్ వైపు రాస్తూ ఉంటే అసెట్స్ వాల్యూ తగ్గుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది, అసెట్ క్రెడిట్ వైపు రాస్తున్నాం కాబట్టి అసెట్ వాల్యూ తగ్గుతుంది. ఇక్కడ అందరూ కూడా దగ్గర 40 మెంబర్స్ కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. అండి ఎందుకని ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రిపీటేటివ్గా అడుగుతున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఆన్సర్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్సర్ అంటే ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది, అసెట్ తగ్గుతుంది. ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది, అసెట్ తగ్గుతుంది. చూడండి ఈ యారోస్ చూడాలి, ఇది అప్ యారో, ఇది డౌన్ యారో. డన్ అండి. ఇవి మీకు ప్రీవియస్ వీక్లో అడిగిన ఎంసీక్యూస్. మీలో ఎవరైనా రాంగ్ ఆన్సర్స్ కనుక పెట్టి ఉంటే మీ ఆన్సర్స్ని ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మళ్ళీ ఫర్దర్గా కూడా ఇలాంటి ఎంసీక్యూస్ మన గ్రూప్లో అడగడం జరుగుతుంటుంది. కాబట్టి ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఇన్ కేస్ మీకు ప్రాక్టికల్ అకౌంటింగ్ రిలేటెడ్
నాలెడ్జ్ ఆన్లైన్ త్రూ కనుక నేర్చుకోవాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్లో లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ 2 రకాలుగా ఉంటాయి. వర్క్ చేస్తున్న వాళ్ళకైతే రికార్డెడ్ క్లాసెస్ బెటర్గా ఉంటాయి. ఓకే అండి, మీకు ఏ క్లాసెస్ కావాలనుకున్నా ఆ క్లాసెస్ డ్యూరేషన్, వాటి ఫీ డీటెయిల్స్, మరిన్ని డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే మా ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 8143948966. ఓకే అండి, థ్యాంక్ యూ.